పిల్లలకు ఎప్పుడు ఒకే రకం స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకు బాగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసిన అసలు ఎట్లుంటాయో అనుకున్నా గానీ చాలా బాగున్నాయి, మా పిల్లలకైతే బాగా నచ్చినాయి. ఈ క్యాబేజీ రోల్స్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా క్యాబేజీ ఆకుల్ని విడివిడిగా తీసి వాటర్ లో ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకూడదు. ఈ ఆకులు కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. వాటర్ నుండి బయటకు తీసి వేడి మొత్తం చల్లారే వరకు పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత మనం ఆలుగడ్డలను ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆలుగడ్డలను ఉడికించుకోవాలి. ఇవి క్వాంటిటీ కరెక్ట్ గా తీసుకుని అవసరం లేదు, కొంచెం అటు ఇటుగా అయినా ఏం కాదు. ఎందుకంటే మనం క్యాబేజీ ఆకులు ఎన్నైతే తీసుకుంటున్నామో దానికి సరిపడా ఆలుగడ్డలను ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 1 స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్ అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకా మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, బీట్రూట్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అవనివ్వాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక బౌల్లోకి కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీ చేసుకోవడానికి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి, లేకపోతే మనకు కోటింగ్ సరిగా పట్టదు. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం నుండి కొద్దిగా తీసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ఆకులో ఇది ఉంచి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. చుట్టూ ఎడ్జెస్ మొత్తం శనగపిండితో క్లోజ్ చేసుకోవాలి. అలా అయితే మనకు బయటకు రాకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలి, లేకపోతే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫింగ్ మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ను మీడియం అడ్జస్ట్ చేసుకొని ఇలా శనగపిండిలో మంచిగా కోటింగ్ పట్టేలా చూసుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా ఒక 2 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. తర్వాత ఫ్లేమ్ ని హైలో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా క్యాబేజీ రోల్స్ రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.